నెక్స్ట్ బజాజ్ వెహికల్ రావడం జరిగింది. డిస్కవర్ 125 ఎస్టీ వెహికల్ అండ్ 4 వ్యాస్ అనేది. దీనికి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయండి. ముందు సైడ్ డోర్ ఓపెన్ చేసినాక అక్కడ వైర్ చూసారు కదా, వైర్ లాక్ ఆటోమేటిక్గా సీట్ ఓపెన్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ దీనికి 4 బోల్ట్స్ ఇస్తారు. 10mm బోల్ట్ ఇచ్చారు వాళ్ళకి. ఇంతకుముందు ఎవరో దీనికి స్టార్ స్క్రూ బోల్ట్ వేసారు. సో మనం దీనికి అయితే 10mm బిట్ తోటి మొత్తం యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గానే థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ 4 బోల్ట్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసేయాలి. కొంచెం టైట్గా అయితే ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఓపెన్ చేయండి. స్లిప్ అయితే మీకు మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ బయట తీయడానికి అవ్వదు కాబట్టి పెర్ఫెక్ట్ టూల్ వాడండి, స్లిప్ పవన్ టూల్తో. సో 3 10mm బోల్ట్ పోసేసాను. అలాగే ఒక స్టార్ బోల్ట్ ఉంది. సో స్టార్ బోల్ట్ కూడా చాలా రిస్క్ అంటే, ఎందుకంటే స్టార్ బోల్ట్ లోపల అది పట్టేస్తుంది, వాటర్ వెళ్ళిపోయి రస్ట్ పడేసి బోల్ట్ అలా పట్టేసి ఉండిపోతుంది కాబట్టి జాగ్రత్త. లక్కీ నాకు ఏంటంటే 4 బోల్ట్ కూడా సింపుల్గా వచ్చేసాయి, కొంచెం కష్టపడలేదు. సో ఆ ఎయిర్ ఫిల్టర్ పైన ఉన్న ఆ క్యాప్ని తీయండి. కొంచెం వైరింగ్ కిట్ కట్టర్ అయితే ఖచ్చితంగా అడ్డేస్తుంది, ఎందుకంటే షార్ట్లిస్ట్లో కరెక్ట్గా రైట్కి ఇచ్చారు. చూసారు కదా ఎయిర్ ఫిల్టర్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి బజాజ్ డిస్కవర్ 125 ఎస్టీ మోడల్కి. సో ఇది చూసారు కదా, ఏదో పియానో లాగా ఉంది, పియానో లాగా లోపల కూడా డస్ట్ చాలా ఉంది. సో ఏదైతే క్లీన్ చేసేసాను, క్లీన్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా మనం ఫిట్ చేస్తున్న సేమ్ ప్రొసీజర్లో లోపలికి కూడా చూసారు కదా క్లియర్ అయిపోయింది. ఈ బయట సెక్షన్ అనేది మనకి కష్టమంటే వాళ్ళు క్లీన్ చేసుకొని మొత్తం అంతా మనం బయట సెక్షన్ మనకి క్లీన్ చేయలేము, ఎందుకంటే మనకు వర్క్ అయితే చాలా ఉంటుంది కాబట్టి. సో జాగ్రత్తగా వైరింగ్ కిట్ కొంచెం బయటికి లాగి ఆ పర్టికులర్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. అలాగే మా షాప్కి కనుక మీరు విజిట్ చేయాలనుకున్నట్లయితే షాప్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టని చెక్ చేయండి. అలాగే మొత్తం మా క్యాప్ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్టింగ్ అయిన తర్వాత 4 బోర్డులు కూడా ఫిట్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఫుల్ టైట్ చేయండి, ఎందుకంటే ఏమాత్రం మీరు ఫుల్ టైట్ చేయకపోతే ఎయిర్లోకి వస్తుంది, మళ్ళీ బండి అయితే మిస్సింగ్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. సో మరి ఇంకా 5 వీడియోస్ మేము ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.